రైట్గా శాసనమండలిలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాగే చూద్దాం. ఏ గ్రామానికి మనం డైరెక్ట్ నేరుగా వెళ్ళిపోయినా మనం పరిశీలన చేస్తే డెఫినెట్లీ 99.9% గెట్టు చెట్టు పుట్ట ఎవరిది వాళ్ళకే ఉన్నది, బోర్ ఉన్నది, కరెంట్ ఉన్నది, ఎవరి బతుకు వాళ్ళే బతుకుతారు అధ్యక్ష. లిటిగేషన్ ఉండేది 0.1%, 0.2%, లేదు 1%, 1% ఉంటుంది తప్ప మొత్తమే లిటిగేషన్ ఉందన్నట్టుగా లిటిగేషన్ దృక్పథంలో నుంచే ఈ అంశాన్ని మొత్తం చూడాల్సిన అవసరం లేదండి. సమస్యలు ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, ఇష్యూస్ ఆర్ బౌండ్ టు బి దేర్. అవి ఉండవని ఎవరు కూడా చెప్పరు అధ్యక్ష. ఎస్, కొలతల తేడాలని, ఇతరత్ర తేడాలని, రకరకాల నర్సిరెడ్డి గారు అన్నట్టు ఇంకా ఫైనాన్స్ కొంతమంది సర్టిఫికేట్ రావాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇవే ఇష్యూస్ కానీ మిగతాది కాదన్నట్టు కాదు అధ్యక్ష. ఇప్పుడు జాగీర్ అవ్వాల్సిన యాక్ట్ ఉంది. ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు జాగీర్ లేదు, జాగీర్దారు లేదు, దానిలో ఫిక్టిషియస్ డాక్యుమెంట్లు తెచ్చి దందాలు నడుస్తూ ఉంది. అట్నే రకరకాలుగా జరుగుతూ ఉంది. వీటన్నిటి కూడా పరిష్కారం ఒకటే అధ్యక్ష. మాకన్నా ముందున్న ప్రభుత్వాలు ఎవరు కూడా దీన్ని అంత క్షుణ్ణంగా తీవ్రంగా పడుచుకోవాలి అధ్యక్ష. ఎవరు సాహసం కూడా చేయలే. నిజాం గారు ఉన్నప్పుడు చేసినటువంటి సర్వే, దాని బందోబస్తు అని అంటారు అధ్యక్ష. అది తప్ప ఆ తర్వాత ఎవ్వరు కూడా సమగ్ర భూ సర్వే జీవన్ రెడ్డి గారు చెప్పింది అది బట్టిదే, అదేం కాలేదు. భూభారత్ అని ప్రోగ్రాం పెట్టింది, బట్టిదే జోక్ అధ్యక్ష. ఎక్కడ సక్సెస్ కాలే. పెట్టింది ఏదో ట్రై చేసింది కానీ నడవలే. చాలా సంవత్సరాలు భూభారత్ పెట్టి 10-15 ఏళ్ళు అవుతుంది. మన దగ్గర ఒక నిజామాబాద్లో చేసిండ్రు, అది చేసినామన్నారు, మళ్ళీ పంచాయతీలు అన్నట్లే ఉంది. దట్ హ్యాజ్ నాట్ రిజల్టెడ్. ఒక క్వాలిటీ గుణాత్మకమైన మార్పుకు అది దారి చూపెట్టలేదు. దట్ రిమైండ్ ద సేమ్. తర్వాత అధ్యక్ష, అరాచకాలేమో ప్రబలిపోయినాయి, విజృంభించిపోయినాయి, చాలా జరిగినాయి. మిత్రులు చెప్పిన దానిలో నేను రాసుకున్నాను అన్ని కూడా, ప్రతి ఒక్కటి కూడా. గ్రామాలలో 98% చక్కగా ఉంది. అన్నిటికీ మించి లోపాలు కొన్ని ఉన్నాయి. వారు ఇప్పుడు నర్సిరెడ్డి గారు అన్నారు, వారికి 5 మంది కూడా దొరుకుతలేదు, ఎందుకంటే రాలేదు, సర్టిఫికేట్ అవ్వలేదు కాబట్టి. అవి తక్కువ. వస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ, రాని వాళ్ళు చాలా తక్కువ. ఇంకో మాట కూడా వారు అన్నారు, అసైన్మెంట్ ఒక ఆయనకి అయింది, ఆయన అమ్ముకున్నాడు, కొనుక్కున్న ఆయన కూడా దళితుడే, మరి ఆయనకి రైతు బంధు వస్తలేదు. ఇట్లాంటి చిక్కులు కూడా కొన్ని ఉన్నాయి. వీటన్నిటికీ కూడా సమగ్రమైన పరిష్కారం కంపల్సరీ రావాలి అంటే ద ఓన్లీ వే, ఓన్లీ ఆన్సర్ ఈజ్ టోటల్ సర్వే సార్. ఇంతకుముందు ఎవ్వరూ ఆ సాహసం చేయలే, కానీ మేము చేస్తూ ఉన్నాం. ఖర్చు వెనకాడకుండా డెఫినెట్గా సర్వే చేస్తాం అధ్యక్ష. సర్వే అంటే చాలా సంవత్సరాలు పడుతున్న భ్రమలలో కొందరున్నారు. అట్లా లేదు అధ్యక్ష. అధునాతనమైన టెక్నాలజీ పుణ్యం అని చెప్పి ఈ మధ్యనే నా నియోజకవర్గంలోనే 2-3 గ్రామాల ఇష్యూలు ఉంటే నేను మా జిల్లా కలెక్టర్ గారు చెప్తే ఆ సర్వే చేసినారు. చాలా అద్భుతంగా, యాక్యురేట్గా, గజాలతో సహా, చాలా ప్రిసిషన్ కూడా సెంటీమీటర్స్లో ఉంటుంది. అంతా బ్యూటిఫుల్గా అది సర్వే చేస్తూ ఉంది. క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో చేసే అవకాశం ఉంది. నాకు తెలిసి పెద్ద సంవత్సరాలు పడుతుందని నేను అనుకుంటలేను. వెరీ షార్ట్ పీరియడ్లో ఆ సర్వే వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఆల్మోస్ట్ అబౌట్ ఏ ఇయర్ అయిపోతుంది. చాలా ఏజెన్సీలు ఉన్నాయి అధ్యక్ష. నేను కూడా ఆశ్చర్యపడి ఇంతమంది ఉన్నారా. ఈ స్టార్ట్ చేసి చెప్పిన తర్వాత, ప్రకటించిన తర్వాత జిల్లాకు ఒక ఏజెన్సీకి ఇచ్చే అవకాశం కూడా ఉంది మనకు. ఇస్తే ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది. చాలా క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో సర్వే అయిపోతే దట్ ఈస్ ద ఆన్సర్. దాని తర్వాత ఏముందంటే సార్, ఇప్పుడు యాప్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్లో కూడా యాప్ ఉంటుంది. ఎక్కడ ఎవరు ఏ పంచాయతీ పెట్టినా రమ్మని చెప్పి తీసుకుపోయి నిమిషాలు రైతే చూపించేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది. బట్ అన్నింటినీ మించి ఆస్కారం ఉంది అంటేనేమో లిటిగేషన్ వస్తుంది అధ్యక్ష. ఆస్కారం లేదన్న తర్వాత సాధించుకుంటారు. లిటిగెంట్స్ ఎప్పుడు కూడా పేయింగ్ బిజినెస్ అనుకుంటేనే లిటిగేషన్ పెడతారు. ఇట్ ఈస్ నాట్ పేయింగ్ బిజినెస్, లాభం లేదంటే పెట్టరు లిటిగేషన్. కాబట్టి వెళ్ళిపోతుంది. ఈ కొద్దిపాటి లిటిగేషన్ అంటే ఉంటుంది రామచంద్రరావు గారు, అది మనం ఏం చేయలేము. వాళ్ళు వివాద కోర్లు ఉంటారు, కొంతమంది లడాయి కోర్లు ఉంటారు. ఇక వాళ్ళకి సివిల్ కోర్టు. నాట్ వేస్టింగ్ అవర్ టైం, అవర్ ఆఫీసర్స్ టైం. మేము కావాల్సుకుని మేము పంచాయతీ పెట్టుకొని తలుచుకున్నామంటే వాళ్ళ పంచాయతీ కోర్టు తప్పుతుంది. అయినా ఇంకోటి కూడా ఏంటంటే వేరియస్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ రైట్ ఎవరు చెప్పాలి, ఫైనల్ రైటు గవర్నమెంట్ చెప్పానా, ఇంకోళ్ళు చెప్పానా, కోర్టు చెప్పానా, మన దేశంలో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ క్లారిటీ కూడా లేదు. దానిలో క్లారిటీ రావాలంటే మామూలుగా రాదు అధ్యక్ష.
అది కంక్లూజివ్ టైటిల్ కన్ఫర్డ్ బై ద గవర్నమెంట్ ఉంటే కనుక క్లారిటీ వస్తుంది. కంక్లూజివ్ టైటిల్ గవర్నమెంటే ఇవ్వగలుగుతుంది. గవర్నమెంట్ హెస్ ఆల్ పవర్స్. ఇవ్వలేకపోతుంది మన దేశంలో గవర్నమెంట్, ఎందుకంటే ఈ వ్యవస్థ అంతా ఏర్పాటు కాలేదు కాబట్టి, గవర్నమెంట్లో బలహీనత ఉంది కాబట్టి. ఇప్పుడు సర్వే చేసి మేము కంక్లూజివ్ టైటిల్ దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది మొట్టమొదటి అడుగు ఈ వ్యవహారం అంతా కూడా. కంక్లూజివ్ టైటిల్ ఇస్తే ఏమైందంటే గవర్నమెంట్ మీద భారం వస్తుంది, బేరింగ్ వస్తుంది. సపోజ్ పలాని కమలాకర్ గారికి 20 ఎకరాలు కంక్లూజివ్ టైటిల్ ఇచ్చింది గవర్నమెంట్. ఒకవేళ కోర్టులో ఏదైనా కారణం చేత న్యాయ వివాదంలో ఆయన ఓడిపోతే, కోర్టు కనుక ఆయన కాదని డిక్రీ ఇస్తే, అప్పుడు ఆయన గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలి, కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇది కంక్లూజివ్ టైటిల్ వెనుక ఉండే వ్యవస్థ. కాబట్టి అది ఇవ్వాలంటే గవర్నమెంట్ సాధారణంగా భయపడతాయి అధ్యక్ష. పూర్తి స్థాయి క్లారిటీ వచ్చి గవర్నమెంట్ అథారిటేటివ్గా ఇవ్వగలుగుతా అనేటువంటి స్టేజ్ వచ్చినప్పుడు అవి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు. నేనైతే భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా తెలంగాణకు ఆ పరిణతి రావాలని. మేము ఆ ఉద్దేశంతో ఉన్నాం సంపూర్ణంగా. నేను న్యాయ నిపుణులతో కూడా మాట్లాడినా. దీని తర్వాత సర్వే కనుక తొందరగా జరిగిపోతే అది ఫైనల్ స్టెప్ కింద అటు కూడా మనం పోయేటువంటి ఆలోచన కూడా చేయవచ్చు. అంత పెద్ద ప్రాబ్లం కూడా కాకపోవచ్చు నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఫీల్డ్ వెరిఫికేషన్ జీవన్ రెడ్డి గారు అన్నారు. ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో సర్వేనే, ఈ మీన్స్ సర్వే వీ హ్యావ్ ఆల్రెడీ ప్రామిస్డ్, వీఆర్ అండర్టేకింగ్ దట్. దానికి ఇష్యూ ఉండదు. అనుభవదారు కాలం ఉండన్నా వద్దా అంటే ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఎనీ చేంజ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ అక్రాస్, మానవ నైజం ఏంటంటే మార్పును మనం అంగీకరించాం, అది సహజంగా. ఎందుకంటే ఒకదాన్ని ట్యూన్ అయి ఉన్నాం కాబట్టి మార్పు అనగా అంత ఈజీగా దాన్ని యాక్సెప్ట్ చేయం మనం. ఈవెన్ వైల్ సిట్టింగ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ చేంజ్ ఆల్సో వీ కంటిన్యూ టు ప్రొటెస్ట్. ఆ మార్పు ఒడిలో కూర్చొని మార్పులోకి ప్రయాణం చేస్తూ కూడా మనం లేదు నేను ఒప్పుకొని అంటుంటాం అధ్యక్ష. సహజంగా చాలామంది ఫిలాసఫర్స్ రాసిన బుక్స్లో కూడా నేను చదివినాను. జనరల్లీ చేంజ్ అంటే టెండెన్సీ ఏంటంటే వీ డోంట్ యాక్సెప్ట్ ఇమీడియట్లీ. ఇంత ప్రబలమైన మార్పు అన్నప్పుడు ఏమవుతుందో ఇదవుతుందో అదవుతుందో అనుమానాలు సహజం, అందులో డౌట్ లేదు. అట్లనే మార్పు కాబట్టి ఇది ఏమో ఇప్పుడు ఉన్న ప్రాక్టీస్ ఏదో నడుస్తుంది కదా, కొత్తది వస్తే ఇంకేందో అన్నట్టుగా ఒక రకమైనటువంటి ఇది కూడా ఉంటుంది. కానీ నేను ఒక్క మాట చెప్తున్నా రామచంద్రరావు గారు, జాగీర్దారులు, జమీందారులు, బడా భూస్వాములు, 1000 ఎకరాల భూస్వాములు ఉన్నప్పుడు ఈ అనుభవదారు కాలం పెట్టినరు. అది ఆ రోజుకు రైట్, ఆ సమయానికి రైట్. దాని పాపం కష్టపడి దున్ని ఈ జమీందారు లేకపోయినా జమీందారుకి ఏదో కౌలు కొలుస్తూ బతికిన వేల మంది లక్షల మంది రైతులు ఆ రోజు ఉండరు అధ్యక్ష. అది ఆ రోజు సినేరియో. ఈ జమీందారు వచ్చి వీనికి కాకుండా ఇంకోనికి అమ్మిపోతే పాపం వీడు ఇన్వాల్వ్ చేసేవాడు బేకార్ అయిపోతాడని వాళ్ళని ప్రొటెక్ట్ ఎట్టారంటే అందుకే అధ్యక్ష రక్షిత కౌలుదారులు అని పేరు పెట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. రెండోది ఏమైందంటే అధ్యక్ష, ఇంతకుముందు పల్లారాజేశ్వరరెడ్డి గారు కూడా చెప్పారు, వాళ్ళ పక్క ఊర్లో ఉన్న ప్రొఫెసర్ ధర్మారెడ్డి గారు ఈ చేతి పాలన తీసుకొని ఒక మామూలు భూస్వామి కాదు అధ్యక్ష. ఇక స్వాములు పేరు పెట్టారంటే బంగ్లా స్వామి, కారు స్వామి బాగా పెట్టాలి. మరి ఇక కమ్యూనిస్ట్ వాళ్ళ ఉద్యమాలలో వాళ్ళ పరిభాషలో భూస్వామి పెట్టిండ్రు. భూస్వామి అంటే పేద 100 ఎకరాల నుండి భూస్వామి, 1 ఎకరం ఉన్న గుంట ఉన్నా మరి భూస్వామి. భూమికి ఎవడైతే యజమానో స్వామి అయిపోతారు. అట్లా మరి ఆయన మించి చాలా మంది స్వామి ఉన్నారు బయట. ఆ స్వాముల గురించి చర్చ లేదు సమాజంలో. ఓని భూమి ఉంచుకునే శాపం అన్నట్టుగా భూస్వామిని స్టాంపు కొట్టి వాళ్ళని ఏదో పెద్ద వాళ్ళు దుర్మార్గంగా చిత్రీకరించి సమాజానికి పిచ్చాలు వాటి పట్టుకొని దాన్ని క్యారీ ఓవర్ అవుతా ఉన్నాం అధ్యక్ష. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్ ఏ విధంగా భూమి తమరు కూడా వ్యవసాయదారే స్వయంగా భూమిని ఎట్లా కాపాడుతారో రైతులు, ఎన్ని కష్టాలను కాపాడుతారో మనకు తెలుసు అధ్యక్ష. భూమి అమ్మరు అధ్యక్ష, చాలా కష్టం. మరి ఇక చచ్చిపోయినంత బాధపడతారు భూమి అమ్మాలంటే, మహా కష్టం అవుతుంది తప్ప భూమి అమ్ముతావరా ఎట్లా అమ్ముతావు, ఇంకేం చేస్తావు తెల్లారి అని తిడతారు మన గ్రామాల్లో, మీకు తెలుసు. దాన్ని రొట్టె కడుక్కొని తిన్నట్టు బతకాలరా, రొట్టె తినేదు అన్న పద్ధతిలో చెప్తారు. ఒక పూట తిండి తక్కువ తినైనా సరే పిల్లలకు ఉండాలి ఒక ఆస్తి అని చెప్పి భూమిని కాపాడతారు అధ్యక్ష. దాన్ని ఎవ్వరు పడితే వారు అనుభవదారు కాలం మీద గద్దలాగా తనుకొని పోతా ఉన్నారు. ఈరోజు చాలా కష్టమవుతా ఉంది. అనుభవదారు కాలం పెడితే ఏమవుతుందంటే 2 విషయాలను మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. కౌలుదారు విషయంలో మేము పట్టించుకోదలుచుకోలేదు. నో, దిస్ ఇస్ అవర్ పార్టీ పాలసీ. ఇంతకుముందు కూడా శాసనసభలో పెద్ద చర్చ జరిగింది. ఐ సెడ్ ఇట్ వెరీ క్లియర్లీ, అబండెంట్లీ, జస్ట్ బిఫోర్ గోయింగ్ ఎలక్షన్స్. కౌలుదారు ఎందుకంటే రామచంద్ర గారు ఒక పాయింట్ ఇక్కడ చెప్పాల్సిన అక్కడ ఉంటుంది. సపోజ్ మీరే ఉన్నారు, మీకు భూమి ఉంది, మీరు ఒకరికి
కౌలుకి ఇచ్చింది ఈ సంవత్సరం. ఏదో ఏదో కారణం చేత మీకు అనారోగ్యం ఉంది, సరే నాకు చాదన తెలియదు ఎందుకు ఇచ్చారు. నెక్స్ట్ ఫసల్ మీరే మంచిగా అయిపోతే మీ పని మీరు చేసుకుంటారు. ఆ తర్వాత మీరు వాళ్ళని మేము కౌలు మంచిగా ఇస్తాం 10,000 ఇస్తా సార్ అంటే ఇచ్చింది. ఇంకో పంటకి ఇంకో అయినా సార్ నేను 12,000 ఇస్తారు, 2,000 ఎక్కువ వస్తారు కాబట్టి ఇంకో ఆయనకి ఇస్తారు. ఆ తర్వాత ఆయన 14,000 వస్తాడు ఆయనకి ఇస్తారు, ఇంకో ఆయన 16,000 ఇస్తాను వస్తారు ఆయనకి ఇస్తారు. ఇట్లా మీరు ఇచ్చుకుంటూ పోతూనే ఉంటారు. మీరు ఎప్పుడు ఎవరికి ఇస్తారో మీ ఇష్టం. ఇది రాయడమే గవర్నమెంట్ పని అండి పొద్దాక. అది రైతుకు ఆ చేసే కౌలు చేసే ఆయనకి మధ్యలో వ్యవహారం తప్ప అక్కడ గవర్నమెంట్ హ్యాజ్ నో రోల్. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్. జాగీర్లప్పుడు భూస్వాములప్పుడు రక్షిత కౌలుదారులది ఎగ్జాక్ట్ కరెక్ట్. అది ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసినాయి, చాలా మంది పోరాటం చేసిండ్రు, అభ్యుదయవాదులు పోరాటం చేసిండ్రు, సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు, చట్టాలు తెచ్చిండ్రు. అది ఆ రోజు రైట్. ఉన్నదే 98% 10 ఎకరాల్లో రైతులుంటే వాళ్ళ మెడకు దూలం కట్టి అనుభవదారు కాలం పెట్టి దాన్ని రెవెన్యూ అధికారులు అరాకిరి చేసి ఆ చేతి పానీని ఇచ్చి ఇష్టం వచ్చినట్టు పానీలు ఇస్తే ఆయన ఇంజక్షన్ తెస్తే రైతు ఎట్టుకోవాలి సార్. ఇప్పుడు 98% రైతులు చిన్న రైతులు సన్నకారు రైతులు ఉంటే మరి వాళ్ళు ఎమ్మడికో వాళ్ళకు శని మెడ కట్టినట్టు కడితే వాళ్ళు ఎక్కడ పోవాలి ఇప్పుడు? ఇలా వాళ్ళేం భూమి ఉన్నందుకే వాళ్ళు శాపగ్రస్తులా? నేను ఒక మాట అంటే సరే అనుకోవద్దు దయచేసి, నేను వేరే ఉద్దేశం చెప్తలేను. కౌలుకి వేయటం అంటే ఏంటి సార్? కిరాయికి వేయటం. టెనెంట్ అంటే కిరాయిదారే లిటరల్ మీనింగ్ ఇన్ తెలుగు. బంజారా హిల్స్లో బంగ్లా కిరాయికి ఇస్తాం. ఎందుకు రాయాలి సార్ అనుభవదారు పేరు? ఒక్కొక్క ఆయన 10 కట్టి మల్టీ స్టోరీ కట్టి ఐటీకి ఆఫీస్ స్పేస్ కింద కిరాయికి ఇస్తాడు. ఎందుకు ఇయ్యారండి? ఎందుకో రాయరు అక్కడ. ఇతర ఏ ప్రాపర్టీకి లేని అనుభవదారు కాలం ఒక భూ ప్రాపర్టీకి మాత్రం ఎందుకు రాస్తున్నాము? ఇది డెఫినెట్లీ వ్యవస్థలో వచ్చిన లోపం. ఇది ఈ నవీన వ్యవస్థలో ఈరోజు అవసరాలను బట్టి మనం తప్పకుండా దాన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అక్కడ ఉంటుంది. భూమి ఉండడమే శాపం అని రైతులు అనుకునే పరిస్థితి ఇప్పటిదాకా ఉంది సార్. ఈ రోజు దాకా ఉంది. చాలా మంది మాట్లాడిందండి, చాలా చాలా ఇయ్యాల మనం మాట్లాడుతాం సార్. కొద్దిగా ముఖం తెలంగాణ. నేను ఒకరోజు సార్ ఉద్యమం నడిపే టైంలో బంజారా హిల్స్లో మా పార్టీ ఆఫీస్ ఉంటాడు కూర్చుంటే మహబూబ్ నుంచి వచ్చారు. ఒకటి మహబూబ్నగర్ నుంచి ఒక 25-30 మంది వచ్చారు. ఎందుకు వచ్చిందండి అంటే మేము ఇట్లా కూలి చేయడానికి వచ్చాం సార్, కాలం కాలే, ఏం చేయాలి మేము? ఈయన మా రెడ్డి, ఈయనకు 60 ఎకరం ఉన్నది, ఈయన కూడా మాతోనే వచ్చాడు. ఆయన కూడా కూలి చేస్తారంటే ఇక చేయనితలేము, మా మీద మొకద్దామని పెట్టుకున్నాం, ఆయన పని చేయకుండా నడుపుకుంటున్నాం. ఇది తెలంగాణ రైతాంగం ఎదుర్కొన్న బాధ అధ్యక్ష, దురవస్థ. 60 ఎకరం ఉన్న రైతు కూడా దిక్కులేక హైదరాబాద్ కూలీ పని చేయడానికి వచ్చి ఆటో నడిపిన పరిస్థితులు కూడా మనం చూసినాం. 10 ఎకరాలున్న రైతు కంటే పాండా పెట్టుకున్న నయం రాని మాటలు కూడా విన్నాం గ్రామాలలో. అంతా బాధపడ్డారు. భూమి అధ్యక్ష అయ్యేలా మునుపు కొంతమంది చేతులలో ఉండేది. ఒకప్పుడు మా సొంత ఊర్లో భూమి పట్టదారులు ఎంతమంది అంటే 107 మంది ఉన్నారు అధ్యక్ష. ఇవాళ నేను లేడీస్ అయితే 1470 మంది ఉన్నారు సార్. అంత డైల్యూట్ అయిపోయింది అనేక కారణాల వల్ల. పరిణామాలు మారినాయి, పరిస్థితులు మారినాయి. ఏ కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో భూమి లేదు. ఇలా నేను మనవి చేస్తా ఉన్నా, ఇన్ని లక్షలని చెప్పి నేను అకౌంట్ ఇస్తా ఉన్నా. 60,90,000 పైచీలకు మంది పట్టదారులు ఉన్నట్టుగా మన దగ్గర రికార్డు ఉన్నాయి. ఒకనాడు 6,000 మంది భూస్వామి చేతులు ఉన్నాయి మొత్తం రాష్ట్రమే. టుడే దట్ ఇస్ నాట్ ద సినేరియో. కాబట్టి దయచేసి మేము ఏదో అనుభవదారు కాలం పెట్టద్దంటే మా ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ ద ఫార్మర్. రైతు రక్షించబడాలి. ఇక కడమోళ్ళందరూ రక్షించబడాలి, రైతు మాత్రం జాబాలి. మేము దానికి వ్యతిరేకం అధ్యక్ష. మేము ఆశిస్తున్నదల్లా ఖచ్చితంగా రైతుకు కూడా రక్షణ ఉండాలి. రైతుకు పరంపరగా అనేక రకాలుగా వచ్చే భూమి, ఆయన చాలా కష్టపడి కొనుక్కునే భూమి, దానికి రక్షణ ఉండాలనేది మా ఉద్దేశం. అందులో మార్పులు ఇది. ఇట్ ఇస్ అవర్ పార్టీ పాలసీ. డెఫినెట్గా వీ కంటిన్యూ టు ప్రొటెక్ట్ ద ఫార్మర్. అనుభవదారు కాలం మేము పెట్టమండి, దాని తర్వాత పరిణామాలు మేము ఆలోచన చేస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన నారాయణపేట హంపి మఠం కావచ్చు, గురుకుల్ ట్రస్ట్ ల్యాండ్స్ కావచ్చు, అవన్నీ ఉన్నాయి. కొన్ని రికార్డుకు ఉన్నాయి, మాయమైపోయినాయి. కొన్ని మొత్తం రికార్డులే మాయమైపోయినాయి. రకరకాల పద్ధతిలో వ్యవస్థ ఉంది. ఇవన్నీ కలిస్తే కూడా సార్ ఇప్పుడు ఇవన్నీ ఈ రకమైన భూములన్నీ కలిస్తే కూడా చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. మేజర్ ఇష్యూ సెటిల్ అయిపోతే వ్యవసాయానికి సంబంధించిన 1.5 crore పైచీలకు 1.5 to 160 వరకు ఉండేటువంటి అది సెట్ అయితే, ఆ తర్వాత ఉండే 60-65 లక్షలు 66 లక్షల ఎకరాలు అటవీ ఒకసారి సెట్ అయిపోతే, గ్రామ గంటల పట్టణాలు ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎట్లా నోటిఫై ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి సెటిల్ అయిపోతే మిగిలిన దాన్ని అడ్రస్ చేయడం చాలా ఈజీ అవుతుంది సార్. అది బ్రాకెట్ అయిపోతుంది. ఆ సమస్యలన్నిటి పరిష్కరించబడతాయి. దానికి పెద్ద ఇష్యూ కాదు.
కాబట్టి ఆ విధంగా చేస్తాం. బ్యాంకులలో పాస్బుక్లు రామచంద్ర గారు నా రిక్వెస్ట్ మిత్రులు ఏంటంటే బ్యాంకులలో పాస్బుక్స్ పెట్టుకోకూడదండి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం క్రాప్ లోన్ కోసం పాస్బుక్లు పెట్టుకోవద్దు. కానీ వాళ్ళు దుర్మార్గంగా పెట్టుకుంటున్నారు. టర్మ్ లోన్కి అయితే పాస్బుక్లు పెట్టుకుంటారు, అది మార్టిగేజ్ చేయాల్సి వస్తుంది, ల్యాండ్ మార్టిగేజ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు పెట్టుకుంటారు. దానికి మనం ఏం చేయలేము, అది దేశవ్యాప్తంగా అమలయ్యే పద్ధతి. కానీ క్రాప్ లోన్ పెట్టుకోకూడదు. ఇప్పుడు క్రాప్ లోన్కి అయితే పానీ నగలు తీసుకుపోయే అవసరం లేదండి. ఇది మనకు అర్థమైతే లేదు. మార్పులో వచ్చేటువంటి ఒక గుణాత్మకమైనటువంటి విశేషమైనటువంటి ప్రజలకు చాలా సులభతరంగా ఉండేటువంటి చక్కటి విధానం ఏంటంటే ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత సార్ వస్తుంది, షార్ట్ పీరియడ్లో వస్తుంది. వచ్చిన తర్వాత పాస్బుక్ కూడా ఇర్రెలవెంట్ అవుతుంది సార్. ఈవెన్ పాస్బుక్ ఆల్సో బికమ్స్ ఇర్రెలవెంట్. అంత లైవ్ ఉంటుంది, అంత అప్డేటెడ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏ గంటకు ఆ గంట, ఏ నిమిషానికి ఆ నిమిషం అప్డేట్ అయితే అంత డైనమిక్గా ఉంటుంది. కంప్లీట్ పీపుల్స్ డొమైన్లో ఉంటుంది. అది ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు, దాన్ని ఎవరన్నా ఓపెన్ చేసుకోవచ్చు, ఎవరన్నా చూసుకోవచ్చు, ఎవరన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఎంటైర్ ఫార్మాట్ కూడా ఇవాళ రేపు పెద్ద పెద్ద కెపాసిటీ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, కంప్యూటర్లు వచ్చినాయి, దానిలో కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. అధ్యక్ష, ఎవరైనా అంత ఆసక్తి ఉన్న వాళ్ళు అంటే ఒక ఎమ్మెల్యే గారు తన కాన్స్టిట్యున్సీ పెట్టుకోవచ్చు, ఒక ఎంపీపీ గారు తన మండలి పెట్టుకోవచ్చు, ఒక సర్పంచ్ గారు తన విలేజ్ రికార్డు మొత్తం పెట్టుకోవచ్చు, అట్లా డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. డెఫినెట్గా ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ రికార్డ్స్ బ్రహ్మ పదార్థంలాగా ఉండవు, రహస్యంగా ఉండవు, టోటల్ పారదర్శకంగా ఉంటాయి, పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. మల్టిపుల్ ఎంట్రీస్ జరిగి ఉంటాయి, దానికి మల్టిపుల్ అనేక చోట్ల ఆ రికార్డులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరు పడితే వారు అది ట్యాంపరింగ్ చేయడానికి వీలు కాదు. ఇంకా ఇంకా బాగా మన చీఫ్ సెక్రటరీ గారు స్వయంగా ఈ విషయాన్ని చూస్తూ ఉన్నారు. ఇంకా మంచి ఎక్సలెంట్ పోర్టల్ తెచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ సంప్రదిస్తూ ఉన్నారు. 4 రోజులు ఆలస్యమైన మంచిది అని చెప్పిన నేను కూడా. ధరణి పోర్టల్ ఒకసారి లాంచ్ అయిందంటే మనం బ్రహ్మాండంగా ముందరికి పోతాం. దానిలో జీవన్ రెడ్డి గారు ఒక మాట చెప్పినది కరెక్ట్ కాదు. ధరణి పోర్టల్ ఆల్రెడీ వస్తుంది. ధరణి పోర్టల్ వాజ్ నాట్ లాంచ్ రండి, సారీ, ఇంకా లాంచే కాలేదు. అది లాంచ్ కావాల్సిన అక్కడే ఉన్నది. ధరణి పోర్టల్ తెస్తామనే ఉద్దేశంతో పోయిన టర్మ్లో ఒక 2000 హార్డ్వేర్ అంటే కంప్యూటర్లు కొనిచ్చినాం. వాటిని ఎల్ఆర్ఈపీ దానిలో ఎంఆర్ఓ ఆఫీసులో వాడింది తప్ప ధరణి పోర్టల్ లాంచ్ కాలేదండి. ఈ ధరణి పోర్టల్ వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దీన్ని బదనాం చేయాలని కూడా కొంతమంది దుర్మార్గులు అట్లా ప్రచారం చేసినారు. కానీ ధరణి పోర్టల్ హ్యాస్ నాట్ బీన్ లాంచ్. ఇది లాంచ్ కావాలి. మంచి రోజున మనందరం కలిసి లాంచ్ చేద్దాం. ఎవరెవరి జిల్లాలో వాళ్ళందరం బ్రహ్మాండంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దానికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంకో మాట కూడా, ట్రిబ్యునల్స్ గురించి కూడా రామచంద్రరావు గారు చెప్పినారు. ఈ ట్రిబ్యునల్స్ ప్రస్తుతం ఉన్నటువంటి 16,137 కేసెస్ మన దగ్గర ఉన్నాయండి. మనం తీసుకొని ఉన్నాం వీటిని. తహసీల్దార్ కోర్టు కావచ్చు, ఆర్డీఓ కోర్టు కావచ్చు, లేదా జాయింట్ కలెక్టర్ కోర్టు కావచ్చు. మన బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. ఒకసారి తీసుకున్నాం, కొన్ని వాయిదాలు జరిగినాయి, కొన్ని పేషీలు జరిగినాయి, విన్నాం. ఇటు సైడ్ కూడా విన్నారు. అది ఏదో ఒకటి చెప్పాల్సిన బాధ్యత మనది ఉంటుంది. నేను ఇప్పుడు ఎక్స్టింగ్విష్ అయిపోయింది పో అని చెప్పడానికి ఉండదు. ఆ బాధ్యతను గుర్తించుకొని మంచి మెరికల్ లాంటి అద్భుతమైన నిజాయితీ పరులైన ఐఏఎస్ అధికారులు మన దగ్గర ఉన్నారు. కొంతమంది రిటైర్డ్ ఉన్నారు, కొంతమంది ప్రెసిడెంట్ వర్కింగ్ ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో వన్ టైం కిందనే ట్రిబ్యునల్స్, రామచంద్రరావు గారు, దీస్ ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్ ట్రిబ్యునల్స్ అండి. ఈ ట్రిబ్యునల్స్ ఉండవు. ఇవి ఈ ఉన్నటువంటి 16,137 కేసులు నేను మొత్తం వీటిని పరిష్కరించి మంచి చెడును చెప్తారు టు ది బెస్ట్ ఆఫ్ దేర్ విజ్డమ్. అక్కడికి అయిపోతాయి. ఆ తర్వాత ట్రిబ్యునల్స్ ఉండవండి. అప్పటికి ఎవరికన్నా దాని మీద వివాదం ఉంటే దే కెన్ గో అండ్ పర్సూ ద మ్యాటర్ ఇన్ ద సివిల్ కోర్టు. అది వాళ్ళ ఇష్టం మాట. కాబట్టి ఈ ట్రిబ్యునల్స్ పర్మనెంట్ కాదండి. ఇవి ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్స్, టైం బౌండ్ ట్రిబ్యునల్స్. 2 months 3 monthsలో ఆ కేసులు, ఎగ్జిస్టింగ్ కేసులను మన బాధ్యత, ప్రభుత్వ బాధ్యత కాబట్టి వాటిని పరిష్కారం చేసి అక్కడికి అవి ముగిసిపోతాయి. ఆ తర్వాత రెవెన్యూ కోర్టులు మనకు ఉండవు. ఎందుకంటే మనము ఒక విషయం తమరు కూడా, అందరూ కూడా దయచేసి గౌరవ సభ్యులు ఆలోచించారు. తహసీల్దారే ఆర్డర్ పాస్ చేస్తారు, మళ్ళీ తహసీల్దారే కోర్టు. ఇదే కదా న్యాయం సార్. ఆర్డీఓ గారి ఆర్డర్ పాస్ చేస్తారు, మళ్ళీ ఆర్డీఓనే కోర్టు. ఇక్కడ ఆర్డీఓ, అక్కడ జడ్జి. ఇది కొంచెం రాంగ్ అనిపిస్తుంది మనకు, అది అసహజంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రికార్డు ఇంత పద్ధతిగా, ఇంత బ్యూటిఫుల్గా రిజిస్ట్రేషన్ కానీ, మ్యూటేషన్ కానీ, ఇమీడియట్ విత్ ఇన్ మినిట్స్ అప్డేషన్ కానీ ఇంత డైనమిక్గా ఈ పోర్టల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి పెద్దగా వివాదాలు ఉంటాయని నేను అనుకుంటలేను. నాకున్న కనీస పరిజ్ఞానం మేరకు. బియాండ్ దట్ ఉంటే కోర్టుకు పోమని చెప్తా ఉంది. బియాండ్ దట్ యూ ప్లీజ్ గో. వీ హ్యావ్ ఎ గ్రేట్ గుడ్ జస్టిస్ డిపార్ట్మెంట్.
పర్టికులర్లీ యూ హ్యావ్ బీన్ ఏ లాయర్ ఫర్ క్వైట్ లాంగ్ టైమ్. దేర్ ఇస్ జస్టిస్ డిపార్ట్మెంట్, ప్లీజ్ గో దేర్. అక్కడ ఎందుకంటే ఫైనల్ డిగ్రీ వస్తే మనకు కూడా నెచ్చినప్పుడు ఉండదు. అది ఏది వచ్చినా మనం ఇచ్చినా, మనం ఇన్ని కోట్లు పెట్టించినా ఇప్పుడు ఆగుతున్నారా? ఈ పెరిగినటువంటి భూ విలువల వల్ల మళ్ళా కోర్టు పోతూనే ఉన్నారు. కింది కోర్టు ఇస్తే అక్కడ కూడా ఆగుతలేదు, మళ్ళీ హైకోర్టు పోతా ఉన్నారు. ఇట్లా రకరకాలు జరుగుతూ ఉంది. కాబట్టి ఆ పెంట మకిలి మనం పెట్టుకొని మళ్ళీ మన అధికారులు ఈ న్యాయాలు చెప్పే తీర్పులో దానిలో కొంత అవినీతి చోటు చేసుకొని ఈ బాధ అంతా ఎందుకు అనవసరంగా అనే పద్ధతిలో పోతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఆ కోర్టులు ఉండవండి. అది ప్రాక్టీస్లోకి వస్తే తెలుస్తుంది. నిజంగానే కోర్టు ఉండే అక్కర్నది అనుకుంటే యాన్నో కూడా మనం కూడా పెట్టే ఆలోచన భవిష్యత్తులో చేసుకోవచ్చు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నాం అనుకుంటే. బట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మేము చర్చ చేసిన దానిలో అనేక మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ ఎక్స్పర్ట్స్, రెవెన్యూలో పనిచేసిన వాళ్ళు, తలపండిన వాళ్ళు చాలా మందితో, కొన్ని వందల వేల మందితో చర్చలు జరిపినాం అనేక మాసాల పాటు. అందరూ కూడా చెప్పి ఇంత బాగా కనుక వస్తే తక్కువ ఇద్దండి ఇబ్బంది అని కూడా చెప్పినారు. కాబట్టి ఇబ్బంది ఉండదు. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు మీద దందాలు జరిగినాయి మీకు తెలుసు. అన్ని దందాలే అవి. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో లేరో అంత గందరగోళంగా చేసిండ్రు. జెన్యున్ వాళ్ళు ఉంటే, వాళ్ళకి ఇచ్చిన భూమి ఉంటే వాళ్ళని కాపాడదాం, తప్పకుండా వాళ్ళకి అన్యాయం జరగకుండా చూద్దాం. అది ఎక్కడికి పోదండి. ఇంకో మాట, వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు, వాటి గురించి జీవన్ రెడ్డి గారు ప్రస్తావించిన, మీరు కూడా చెప్పినారు. వాటన్నిటిని ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇచ్చినామండి. దే విల్ బి ఆటో లాక్డ్, నో మోర్ రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు ఈ పరిష్కారం అయితే అంతా అయ్యే వరకు ఎట్టి పరిస్థితులలో ఆ భూములు, అవి ఎండోమెంట్స్ భూములైనా వక్ఫ్ భూములైనా వాటి రిజిస్ట్రేషన్ అనేది చేయరు, ఆటో లాక్లో ఉంటాయి. కాబట్టి అక్కడ ప్రాబ్లం రాదు. రెండవది, ఇప్పుడు ఇంతకుముందు మా మిత్రుడు రాజేశ్వరరావు గారు క్రిస్టియన్ల భూములు కూడా చేయాలని వారు అన్నారు. అది సాధ్యం కాదండి. ఇది అబద్ధాలు చెప్పడం మంచిది కాదు. మీరు అడిగిన కదా అని చెప్పి నేను మాట్లాడితే ఇక్కడ మాటకు తమాషా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ మీకు. ఎందుకంటే వక్ఫ్ భూములకు బోర్డు ఉంది, వక్ఫ్ సెంట్రల్ యాక్ట్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. కాబట్టి ఆ భూములకు లెక్క పత్రం 77,000 ఎకరాలని లిస్ట్ ఉంది, రిజిస్టర్ ఉంది, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన గజెట్స్ ఉన్నాయి. కాబట్టి దాని మీద మనకు నియంత్రణ అధికారం ఉంటుంది. ఎండోమెంట్స్ భూమి కూడా పద్ధతి ఉంది, ఆ ల్యాండ్స్ కూడా గవర్నమెంట్ గజెట్ ఇచ్చింది కాబట్టి ఉంటుంది. ఇప్పుడు డెఫినెట్లీ సే, నేను కూడా రైతుని స్వయంగా. నేనున్న కాడ కూడా, ఇప్పుడు నేనున్న నా భూమి ఉన్న కాడ కూడా గ్రామం ఉంది. ఆ గ్రామంలో 99.9% అసలు వివాదాలు లేవండి. జస్ట్ 1 or 2 ఇష్యూస్ ఉన్నాయి తప్ప 99.9% రైతులు కూడా హ్యాపీగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి గెట్టు వాళ్ళకు ఉంది, ఎవరి కథ వాళ్ళకు ఉంది. ఫెన్సింగ్లు కూడా పడిపోయినాయి. ఒకరితో ఇంటర్వ్యూ కూడా అయితలేరు మునుపట్లాగా. కొద్దిమంది ఏదో కావాలని చెప్పి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. విలేజర్స్కు ఇప్పుడు మీ సేవ అనే ఒకటి, దాని ద్వారా వివరాలు దొరుకుతాయి. కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, దాని ద్వారా కూడా దొరికేటట్టుగా.
చాలా బాగా వస్తుందండి. ఫైనల్గా ధరణి లాంచ్ అయ్యే నాటికి రైతులకు ఏదైనా అవసరం పడ్డట్టయితే వాళ్ళ అనుమానం ఏదైనా ఇన్స్టంటేనియస్గా తీర్చాలనుకుంటే తీర్చడానికి కూడా గవర్నమెంట్ డెఫినెట్గా కొన్ని మెకానిజమ్స్ ఏర్పాటు చేస్తుంది. కాల్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తుంది. వాళ్ళకి యాతన ప్రయాస లేకుండా కూడా ఏర్పాటు చేస్తే నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఆ రకంగా అది కూడా జరుగుతుంది. వీఆర్ఏ పరిస్థితి ఏమిటి అని మీరు అడిగినారు. చాలా విప్లవాత్మకంగా వాళ్ళందరూ కూడా పాపం అందులో ఎక్కువ శాతం 99% దళితులు బీసీలే ఉన్నారండి. వాళ్ళ దృష్టి గమనించి వాళ్ళ సమాజానికి కూడా సేవ చేసిన పాపం మస్కూరీలని నీరడీలని చాలా రకాల పేర్లతోని సమాజానికి సేవ చేసినారు. వాళ్ళకి పాపం ఏజ్ లిమిట్ లేదు కాబట్టి వాళ్ళు దాదాపు ఇప్పుడు 65 70 ఏళ్ళ వయసులో కూడా చేస్తున్నారు. ఏదో నెలకు 10,000 వస్తుంది కదా అని చెప్పి బాధపడుకుని కూడా పనిచేస్తున్నారు. మేము మా గవర్నమెంట్ లిబరల్గా ఆలోచన చేసి పాపం వాళ్ళు ఇన్నేళ్ళు సేవ చేసినారు కాబట్టి వాళ్ళు కోరితే వాళ్ళ వయసులో ఉండి వాళ్ళే చేస్తామంటే ఓకే, లేదంటే వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినాం సార్. ఆ ప్రకారంగా వాళ్ళ ఆప్షన్ తీసుకొని కాబట్టి వాళ్ళ పిల్లలకు కూడా ఇస్తాం. వాళ్ళకి స్కేల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళని వివిధ డిపార్ట్మెంట్లో సర్దుతూ ఉన్నాం. మన తెలంగాణలో కూడా ఇరిగేషన్ నెట్వర్క్ ఇప్పుడు బాగా పెరుగుతూ ఉంది, రోజు రోజుకు ఇంకా బాగా పెరుగుతుంది. మనకు లష్కర్ అనే పోస్టు చాలా అవసరం ఉంటాయి. లష్కర్ అంటే సేమ్ నీరడ్ లాగా ఇంతకో ఒక నిర్ణీత దూరానికి ఒక లష్కర్ లేకపోతే పకడ్బందీగా నిర్వహణ కూడా జరగదు. అది జరగాలంటే కూడా బాగా ఈ లష్కర్లు అవసరం ఉన్నాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అడుగుతూ ఉన్నారు. వీళ్ళు కొన్ని వేల మంది అడ్జస్ట్ అవుతారు. ప్రస్తుతానికి ఒక 20,000 పైచిలకు 20,200 పైచిలకు వర్కింగ్ వీఆర్ఎస్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు పంచాయతీరాజ్ పోదామంటే పోవచ్చు. ఒకడో ఇద్దరు వీఆర్ఓస్ అవసరం అని చెప్పి మనం ఎంఆర్ఓ చెప్పారు. నాకు విలేజ్ లింక్ మొత్తమే కట్ అయితే కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక్కరైనా ఎవరైనా స్కేల్ ఇచ్చి గ్రామంలోనే పెట్టండి, పెడితే మాకు ఒక లింక్ ఉంటుంది కనీసం మేము మంచిగా ఉండడానికి అని చెప్పి అట్లా ఉండదలుచుకునే వాళ్ళని అక్కడ గ్రామంలో ఉంచుతామండి. మిగతా వాళ్ళందరినీ మటుకు పంచాయతీరాజ్ కానీ మున్సిపల్ కానీ ఇరిగేషన్ కానీ ఇతర శాఖలకు వాళ్ళు పంపిస్తామండి. వాళ్ళ సేవలు అవసరం ఉన్నాయి అక్కడ వాడుకుంటామండి. అదేవిధంగా ఫీల్డ్ వెరిఫికేషను జీవన్ రెడ్డి గారు కొంతమంది పాస్బుక్లు కావాలన్నారు, పెండింగ్ విజ్ఞప్తులే అన్నారు. ఇక కొన్ని చెప్పిన వాళ్ళు అధ్యక్ష ఇంకో మాట కూడా చెప్పిండ్రు, రెవెన్యూని మీరే మెచ్చుకున్నారని. నేను నిన్న కూడా మెచ్చుకున్నా సార్. కొత్తగా డెఫినెట్ నేను యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా ఐ కెనాట్ బ్లేమ్ మై ఎంప్లాయీస్. తప్పకుండా మెచ్చుకున్న రోజు పొద్దున కష్టపడే వాళ్ళు ఎందుకు మెచ్చుకోమండి? తప్పు చేసిన వాళ్ళని తప్పు చేసినట్టున్నాం. డెఫినెట్గా వీఆర్ఓ వ్యవస్థ మీద లేని అపవాదం వచ్చింది, భయంకరమైనటువంటి ఇబ్బంది జరుగుతుందని వచ్చింది. ఇలా మంచి గుణాలను తొలగిస్తే మమ్మల్ని ఎన్ని తిడతారు సార్ ఇలా జనం? ఇలా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను అంటే ఎందుకు చేస్తాను? డెఫినెట్గా ప్రజలకు ఏదో రిలీఫ్ రావాల్సిన అక్కడే ఉండే కాబట్టి చేసినాం తప్ప మాకేదో దురుద్దేశం కాదు. వాళ్ళే కూడా ఉద్యోగాలు పోవాలని మేము కోరుకోలేదండి. వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి, దానికి పెద్ద ఇబ్బంది లేదు, అడ్జస్ట్ చేస్తాం. మెచ్చుకున్నామంటే గ్యారంటీ మెచ్చుకున్నాం. మంచిగా పనిచేసే అధికారులను మెచ్చుకోకపోతే ఏం చేస్తామండి? రెవెన్యూ అధికారులను నేను మెచ్చుకున్నది ఎక్కడ అధ్యక్ష? కోవిడ్ అంటే కరోనా వచ్చిన సందర్భంలో వాళ్ళు కూడా మంచిగా కష్టపడి పనిచేస్తా ఉన్నారని చెప్పి మెచ్చుకున్నామండి. తప్పకుండా అప్రిషియేట్ చేస్తాం కదా. ఎల్ఆర్యూపీ ఇదే పద్ధతి. నేను ఇంకో మాట చెప్తున్నాను, ఐ కెన్ సే విత్ అథారిటీ. ఇదే పద్ధతిలో మన పక్క రాష్ట్రం కర్ణాటకనో తమిళనాడో ఈ రెవెన్యూ రిఫార్మ్స్ తెద్దామంటే 2 ఏళ్ళకు కూడా తెలియరండి. ఇట్స్ ఇంపాసిబుల్. ఎల్ఆర్యూపీ భూ రికార్డుల ప్రక్షాళన అయితే మేము ఏదైతే చేసినామో అది జరిగింది కాబట్టి ఇలా మేము పోగలుగుతున్నాం సార్. ఇలా అది జరిగింది కాబట్టి రైతు బంద్ చేయగలుగుతున్నాం. అది లేకపోతే పాస్బుక్లు ఇష్యూ కావు. ఇలా మేము దాదాపు 60 లక్షల పాస్బుక్లు ఇచ్చినామంటే ఎక్కడి నుంచి ఇచ్చినాం సార్? అవి డెఫినెట్లీ ఎవరి భూమి ఏందో గత సంవత్సరంన్నర కాలంగా 2 సంవత్సరాల కాలంగా రెవెన్యూ సిబ్బంది తేల్చింది కాబట్టి అందులో కొన్ని ఉండవచ్చు మిస్టేక్స్, కానీ బై అండ్ లార్జ్ దే ఆర్ ప్రూవింగ్ టు బి రైట్. దే ఆర్ ప్రూవింగ్ టు బి రైట్ బికాస్ ద మనీ హ్యాస్ బీన్ సెంట్ టు దెమ్ త్రూ ఎలక్ట్రానికల్లీ. మనుషులు ఇవ్వలేదు సార్ అక్కడ, నాట్ ఏ డిస్క్రిప్షన్ పవర్. అగ్రికల్చర్ ఆఫీసరో మరొక ఆఫీసరో ఇవ్వలే, అది త్రూ ఎలక్ట్రానికల్లీ పంపినాం. బేసింగ్ ఆన్ ద పీపీబీ రికార్డ్, పట్టాదార్ పాస్బుక్ రికార్డు చూసుకొని ఇక్కడ we have sent the money through electronical means. It has successfully reached the farmer and all the farmers received. There is no gadbad at all. Henceforth we are believing that this record is perfect, right? అందులో చిన్న అవకతవకలు ఉండొచ్చు కాక, కొన్ని చేంజెస్ ఉండొచ్చు కాక, భూమి దానిలో తక్కువ రాసి ఉండొచ్చు, ఎక్కువ మీద కబ్జా ఉండొచ్చు, భూమి ఎక్కువ రాసి ఉండొచ్చు, తక్కువ మీద కబ్జా ఉండొచ్చు. అట్లాంటి చిన్నవి ఉంటే వీటన్నిటి కూడా ఆన్సర్ ఏంటంటే సర్వే సార్. ఫైనల్గా సర్వేలోనే ఆన్సర్ దొరుకుతుంది తప్ప ఇప్పటికిప్పుడు మనం ఏం చేయలేం. కాబట్టి అది
అంత పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ రకంగా ఐ థింక్ ఐ ఆల్మోస్ట్ ఆన్సర్డ్ సార్. ఇప్పుడు కాటేపల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా చెప్పినారు, చాలా చిత్ర విచిత్రాలు జరిగినాయి. జనార్దన్ రెడ్డి గారు మీరు చెప్పిన దానికి ఇంత ఎక్కువ కూడా జరిగినాయి. ఇంకా మీరు రెండే చెప్పినారు. ఓ పుణ్యాత్ముడు అయితే 5గురికి అమ్మిపెట్టు, తమ్ముడు ఓనికి అన్నోనికి అమ్మిడని మీరు చెప్పినారు. తమ్ముడు అన్న కాదు, దాన్ని చెప్తే అసలు చాలా గందరగోళంగా ఉంది. అది కూడా పోవాలంటే, ఈ బాధ ప్రజలకు పోవాలంటే దిస్ ఇస్ ద ఓన్లీ వే. వీళ్ళకు కూడా ఇప్పుడు మరూన్ కలర్ పాస్బుక్ వస్తుంది. ఇప్పుడు ఎటువంటి అటు అమ్మడానికి ఉండదు. ఎందుకంటే సార్ ఆటో లాక్ సిస్టమ్ పెడతా ఉన్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒకసారి రిజిస్ట్రేషన్ అయింది, మళ్ళీ రిజిస్ట్రేషన్ కంప్యూటర్ తీసుకొస్తారు, రిజెక్ట్ చేసేస్తుంది. అట్లాంటి సాఫ్ట్వేర్ ఇప్పుడు వస్తుంది. ఈ డబల్ రిజిస్ట్రేషన్ చేయడం కానీ, ప్రాక్సీ చేయడం కానీ, పిచ్చి పిచ్చి చేయడం కానీ లేకుండా ఉండాలనే. ఎందుకంటే పాపం ఉద్యోగస్తులు ఒకసారి నా దగ్గరికి వచ్చింది సార్. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి సార్. ఒక 2-3 అనుభవాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక దగ్గర పాపం మిత్రులు ఎంతో వాళ్ళు పనిచేస్తారు, ఈ మన ఈ మియాపూర్ దగ్గర ప్రైవేట్ ఇండస్ట్రీస్లో పనిచేస్తారు సార్. అన్ని మన అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే, నేను ఉద్యమం నడుపుతా ఉన్నా. అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, గుంటూరు నుంచి ఉన్నారు, అక్కడి నుంచి ఉన్నారు, ఇక్కడ నుంచి అంటున్నారు. అంతా కూడా పాపం వాళ్ళు పైసా నోరు కట్టుకొని కాపాడి జమ చేసుకున్న డబ్బులు, జీవితం అంతా జమ చేసుకున్న డబ్బులు ఎవడో గిట్టిన లేఅవుట్ పెడితే కొనుక్కున్నారు. పాపం ఇల్లు కట్టుకోవాలి. ఫైన్ మార్నింగ్ ఈయన పోయిండు కోల్చిండు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టిస్తాడు. ఎక్కడ పోవాలి మేమనే వచ్చింది. నేను అప్పుడున్న రెవెన్యూ మంత్రి గారికి వాళ్ళకి మాట్లాడారు, వాళ్ళకి తీయకండి ఆ పాపం డబ్బు పెట్టుకున్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా అన్ని ఉన్నాయి, ఆధారాలన్నీ వాళ్ళు ఉన్నట్టుగా కబ్జా పెట్టలేదు, వాళ్ళు గుడిసెలేసుకోలేదు అని చెప్తే ఆపిండు. ఆ తర్వాత సరే చాలా రోజులకు పరిష్కారం చేశారు. నేనేమంటున్నా, ఇప్పుడు ఆయన ఉంటాడు ఇక్కడనే సార్ చేవెళ్ళ దగ్గర, మొత్తం లంబాడా సోదరు, గిరిజన సోదరు, 270 కుటుంబాలు వాళ్ళు బతుకుతున్నారు. దాంట్లో 60-70 ఏళ్ళ నుంచి కాస్త చేసుకొని బతుకుతున్నారు. ఫైన్ మార్నింగ్ పోయిన సర్వే చేసి వక్ఫ్ ల్యాండ్ అని చెప్పేసి, వక్ఫ్ ఇస్ సెంట్రల్ యాక్ట్. ఏం చేయాలి ఇప్పుడు? లంబడ వాళ్ళు ఎట్టుకోవాలా? ఇట్లా ఎన్నో అనామలీస్ ఉన్నాయి. అసైన్ ల్యాండ్స్ కూడా కొన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా పంచాయతీలు. ఇవన్నీ పోవాలంటే టోటల్ ఒకసారి సమగ్ర సర్వే జరిగి దానికి నిర్ధారణ అయితే సర్టిఫికెట్లు కూడా పిచ్చి ఇవ్వబడవు. నిన్న కాంగ్రెస్ మిత్రులు అడిగినారు, భూములు వాంచి ఇంకా భూములు వాంచేది ఎక్కడండి, వీళ్ళు అని కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండ్రు. ఇంకేనే సార్ భూములు పంచుడు అంటే ఇక మామూలుగా పంచలే. వీళ్ళు ఉండేది 10 ఎకరాలు అయితే 100 మందికి ఇచ్చిన సర్టిఫికెట్లు. ఇప్పుడు సార్ రైట్ నౌ తమర్ జిల్లాలో మఠంపల్లిలో ఏం జరుగుతుందో తమకు తెలుసు. కంబాలపల్లి కూడా ఆడ ఉన్నది 7,000 14,000 సర్టిఫికెట్లు ఇచ్చారు, పాస్బుక్లు ఇచ్చారు. 7,000 14,000 ఎలక్షన్ వస్తుందంటే అయిపోయి మేళా పెట్టాలి, పంచాలి, ఆ 85,000 ఓటేయాలి. ఇట్లా జరిగింది సార్ గతంలో ఈ తతంగం అంతా. ఈ పుణ్యం కట్టుకునే కూడా ప్రజలకు అందరికీ తెలుసు. సర్టిఫికేట్ ఇచ్చిన భూమి చూపెట్టలే, భూమి లేదు. వేరే కాడ చూపితే గుట్టలు రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నేను వ్యవసాయం చేసి కానీ నా పక్కకే ఉంది సార్ 360 ఎకరాలకు బోలెడు మంది సర్టిఫికేట్లు ఇచ్చారు అని గుట్టలు రాళ్ళు ఉన్నాయి. ఇలా వ్యవసాయానికి అనుకూలమైన భూమి 50 ఎకరాలు లేదు. ఇట్లాంటి అనేకమైన అశాస్త్రీయమైన అన్సైంటిఫిక్ అప్రోచ్లో పంచుకుంటూ పోయినా పంచిందంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అవి కూడా పరిష్కారం కావాలి. అవి పరిష్కారం ఎట్లా? త్రూ సర్వేనే ఒక మార్గం. ఆ పంచబడ్డ భూములు ఏవి, వాటి లెక్కలు ఉన్నాయి మన దగ్గర, మంచో చెడను. వాడికి ఏంది వాటికి కూడా అంటే బిటాయించుకోకపోతే కొంతమంది మిగులుతారు సార్. అది కొంతమందికి కలిసి కూడా రావచ్చు. ఎక్కువ జాగా కబ్జా ఉంటే మిగిలితే మళ్ళీ కొంతమంది కొత్తలోకి ఇవ్వచ్చు. ఇది సర్వే జరిగితే తప్ప తేలే సార్ ఈ చిన్న సమస్యలన్నీ. కాబట్టి దీనికి డెఫినెట్గా ఆ పద్ధతిలోనే వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ అసైన్డ్ ల్యాండ్స్ అమ్మకాలు అది మనం ఒక వ్యూ తీసుకోవాల్సి వస్తుంది. నర్సిరెడ్డి గారు ఇప్పుడు కొన్న రైతు కూడా పేదోడు అయినప్పటికీ మనం ఎటువంటి చేస్తే మనమే కేసులు పెడుతున్నాం, పీఓటీ కేసులు అని చెప్పి, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అని. అంత ఈజీగా చేయలేం. బట్ సానుభూతితో మనం పరిశీలన చేద్దాం. ఫైనల్ చేసేటప్పుడు, అకౌంట్ ఫర్ చేసేటప్పుడు ఇవి ఎట్లా మన దృష్టికి వస్తాయి. కాబట్టి దాన్ని మనం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ధరణిలో ఎక్కించాలంటే ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డు ఉండదని చెప్పి జనార్దన్ రెడ్డి గారు చెప్పారు. చాలా జెన్యున్ కన్సర్న్ సార్ అది. 100% అగ్రి. ఎన్ఆర్ఐల యొక్క భూమి కనుక ఉంటే ఒక ఆధారే కాకుండా ఇంకా వేరే ఏదైనా వాళ్ళ యొక్క రుజువు పత్రం తీసుకొని వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత పూర్తిగా తీసుకుంటాం. ఎన్ఆర్ఐస్ ల్యాండ్ విల్ బి ప్రొటెక్టెడ్ సార్. ఐఎమ్ అష్యూరింగ్ ద హౌస్ 100% ప్రొటెక్ట్ అవుతుంది. వాళ్ళకు దేనో ఒక పద్ధతి పెట్టి వాళ్ళ పాస్పోర్ట్ ద్వారానో ఇంకో ద్వారానో గవర్నమెంట్ అనుకుంటే వాళ్ళకి వెసులుబాటు కల్పించవచ్చు. కాబట్టి ఒక ఆధార్ కార్డు లేనంత మాత్రాన వాళ్ళ భూమి పోకూడదు. కాబట్టి ఎన్ఆర్ఐల భూములను రక్షించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి అవసరమైనటువంటి మెకానిజం కూడా
ఖచ్చితంగా తెస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. వెరసి అధ్యక్ష, ఇది నేను స్పష్టంగా మళ్ళొకసారి చెప్తా ఉన్నాను. మొన్న అసెంబ్లీలో నేను చెప్పలేకపోయినా ఈరోజు చెప్తా ఉన్నా. కౌన్సిల్లో ఒక్క గిరిజనుల భూములు అంటే ఏజెన్సీ ఏరియా భూములు అసలే మేము కలగజేసుకోం సార్. ఎందుకంటే అక్కడ సెంట్రల్ యాక్ట్ అది, ఎవ్రీథింగ్ దేర్ ఈస్ గవర్న్డ్ బై 170 యాక్ట్ కాబట్టి అవి ఒకటి యథాతథంగా ఉంటాయి. అందులో ప్రభుత్వం ఏలు పెట్టదు, కాలు పెట్టదు. ఇప్పుడు ఏదైతే అక్కడ జరుగుతూ ఉందో ఇట్ విల్ కంటిన్యూ లైక్ దట్. మిగతా వాటికే ఈ చట్టం వర్తిస్తుంది. అందులో ఎవరు కూడా దాని మీద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ వక్ఫ్ ఎండోమెంట్స్ ల్యాండ్ ఆల్రెడీ ఆటోలాగ్ చేసేసినాం, అవి రిజిస్ట్రేషన్ కావు. ఈ క్రైస్తవులు నేను చెప్పిన అధ్యక్ష సఫిషియెంట్గా ఐ థింక్ ఐ ఆన్సర్డ్. అదేవిధంగా ఈ చట్టం ద్వారా తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుందని, 100% లాభం జరుగుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. ప్రాసెస్లో ఇంకో చట్టం వారు చెప్పినారు, ఇంకోటి క్లాజు అనవసరమైన కేసులు మన అధికారుల మీద పెట్టకుండా ఉండడానికి దాన్ని పెట్టిన తప్ప అది అటువంటిది కాదండి. అయినా కూడా కోర్టుకు పోతూనే ఉంటారు, హైకోర్టుకు పోతూనే ఉంటారు, మీకు తెలుసు అది, మీరు లాయర్స్ కాబట్టి అది సేవింగ్ క్లాజ్, ఒక జనరల్ క్లాజ్ లాగా పెట్టినాం, అది తప్ప వేరే ఉద్దేశం లేదు. అది పెద్ద ఇబ్బంది కూడా కాబోదు. మనం చట్టం చేసిన ప్రతిసారి కూడా మనం పెడతా ఉంటాం అధ్యక్ష, తమకు తెలుసా విషయం. అయినా కూడా కోర్టు పోతే కూడా జరుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రాసెస్లో వచ్చేటువంటి న్యాయపరమైన చిక్కులు కావచ్చు, ఇతరత్ర వచ్చే సమస్యలు కావచ్చు, ఒక పెద్ద కార్యక్రమానికి పూనుకున్నప్పుడు కొన్ని హడిల్స్ తప్పకుండా వస్తాయి అధ్యక్ష. అన్నిటినీ కూడా 100% సమర్థవంతంగా మేము ఎదుర్కొంటాం. మాకు ఇంకా సఫిషియెంట్ టైం ఉంది. ఈ టర్మ్లోనే వాటన్నిటిని కూడా ట్యాకిల్ చేస్తాం, అద్భుతంగా దాన్ని పరిష్కారం చేస్తాం. దీనిలో నేను కోరుతున్నది ఎటువంటి సార్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే, ఒక క్రాప్ లోన్ కావాలంటే ఇలా ఉరుకు పాస్ తీసుకురా పాని నకలు చెప్పు. కొన్ని బ్యాంకులు దుర్మార్గంగా నువ్వు లింక్ డాక్యుమెంట్ చెప్పంటారు, ఇట్లా వాళ్ళని హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. పాని నకలు ఇవ్వమంటే వాడు లాభం కూడా చేయి చెప్తాడు. ఇవన్నీ బాధలు పోవాలంటే రేపు దీని తర్వాత నేను బ్యాంకర్స్ కూడా పిలిచి మాట్లాడాను అధ్యక్ష. మీకు ఇంత మంచి ఇది వస్తున్న తర్వాత ఇంక ఇబ్బంది ఏముంటుందండి నాకు అర్థం కాదు, మీరు పాని నకలు అడగకుండా ఇవ్వాలి కదంటే ఇస్తాం సార్ అని చెప్తున్నారు. రైతుల యొక్క ఎన్కంబరెన్స్ వివరాలు కూడా పోర్టల్లో ఉంటాయి అధ్యక్ష. ఇంతకుముందు కూడా భూమి అమ్మి ఇంకోటి కొనానంటే ఈసీ తీసుకురాపో, అదో కాడిపోవాలి, అది ఇదేమన్నట్టు ప్రయాసం, రకరకాల ఇబ్బందులు ఉండేవి. ఏ డాక్యుమెంట్ కూడా తెచ్చే అవసరం ఉండదు సార్. ఇప్పుడు పర్ఫెక్ట్గా చాలా 100% చాలా క్లారిటీ వస్తుంది, చాలా ట్రాన్స్పరెన్సీ వస్తుంది. దాన్ని పెట్టే ముందు కూడా మేము ఒకసారి పబ్లిక్ డొమైన్లో పెట్టి చర్చ కూడా పెడతాం. అప్పటికి ఇంకేమైనా సలహాలు వస్తే కూడా తీసుకుందాం ఓపెన్ మైండ్తో ఉన్నాం. కాబట్టి జీవన్ రెడ్డి గారికి నా రిక్వెస్ట్, శాసనసభ దాన్ని అద్భుతంగా ఏదైతుందో యునానిమస్గా పాస్ చేసింది, మనం కూడా గౌరవం దక్కించుకుందాం. అప్పర్ హౌస్లో కూడా మీరు ఆశపడుతున్నారు సెలెక్ట్ కమిటీ అని, మీరు ఆశ దురాశ అనేది మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం, విజయం కూడా సాధిస్తాం. దాని మీద ఆలస్యమైద్దామని మీరు అనుకుంటారు కానీ ఆలస్యం కానీయం, ఎట్లా అధిగమించాలో మాకు తెలుసు. కాబట్టి ఆ ప్రకారంగా చట్టానికి మీరు కూడా సహకరించి దీన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములు కానీ మీకు కూడా గౌరవం వస్తుంది మనవి చేస్తూ, సభ్యులు దయచేసి ఐ ఆల్మోస్ట్ ఆన్సర్ ఆల్ ద క్వరీస్. ఏమైనా ఒకటే డౌట్స్ ఉన్నా అడిగినా కానీ ఐఎమ్ రెడీ టు ఆన్సర్ చెప్తాం. ఆ విధంగా యునానిమస్గా పాస్ చేయాలని తమ ద్వారా సభ వారిని కోరుతూనే విరమిస్తాను.